మరి 2 సంవత్సరాల నుంచి బాగా మెసేజ్లు గలీజ్ మెసేజ్లు పెట్టి ఇంకా ఎట్లా అంటే మరి పూర చెత్త మెసేజ్ పెట్టి చేసేది. అన్నం పెట్టి మెడికేషన్ పెట్టినారు అన్నట్టు. అయితే మీరు కూడా తనతో 5 years ఈ ర్యాపోలో మీకు ఎక్కడైనా తన మాట్లాడే విధానంలో కావచ్చు, తన ప్రవర్తనలో కావచ్చు డౌట్ వచ్చిందా? ఆ థాటే తప్పు చేయను మీద అట్లా నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే తప్పని అనిపిస్తుంది. కొమరమన్న ఎంత కష్టపడి తెచ్చుకుని ఉంటాడు, ఒక చిన్న మాటతో ఆ మాటలు మాట్లాడి ఆయన అబాక్పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నా అభిప్రాయం. అడుగడుగున నీకు అన్ని సిచ్చులు పరిస్థితి వచ్చిందంటే నాకైతే చాలా బాధ ఉంది. ఇప్పుడు సెలబ్రిటీ అన్నాక ఆయనతో కలిసి మాట్లాడినా చాలా అనుకునే వాళ్ళు ఆయన ఒక అవకాశం ఇచ్చి నీకంటూ ఒక పేరు ఇచ్చినప్పుడు ఆయనకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయొద్దు. అట్లా అంటున్నాడు అన్నప్పుడు నువ్వెందుకు ఆయనతో కంటిన్యూగా మాట్లాడుకుంటూ ఉండాలి? అప్పుడే అన్న మీరు చేసేది కరెక్ట్ కాదని అప్పుడే ఆగిపోవచ్చు కదా. ఇబ్బంది పెడతాడు అనుకున్నప్పుడు మనకు వర్క్ నచ్చినప్పుడు మనం ఎందుకు వెళ్తామండి? వెళ్ళాం కదా. ఇంట్లో చూసినప్పుడు వచ్చి మీనే వాడడం కానీ అలా చాలా చేశాడు. ఇంకొకటి మనకు ప్రూఫ్స్ ఏంటంటే ఈ మెసేజ్ కన్నా ఏంటంటే ఇంకా గలీజ్గా కొమరక్క పేరుంది, ఏదన్నా చేస్తే మనకు పేరు వస్తుంది. ఇప్పుడు జనాలు చాలా దారుణంగా తయారైనారు. మంచిగా చేసి కష్టపడి చేసేదానికంటే ఇట్లా ఏదన్నా చేసి కానీ ఫేమస్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. మొన్న సండే రోజు నేను షూటింగ్ అని చెప్పి ఇక్కడ వేశాడు బోరుగడ్డ కదా, బతుకుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, రాత్రనక పగలనక కంటెంట్ రాసుకుంటాడు ఆయన. కొమరక్క ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. తన గెటప్తోని చాలా మందిని మెప్పించింది, చాలా స్కిట్స్లో చేస్తూ నవ్వించింది కూడా. అలాంటిది ఈరోజు తన పైన కొంతమంది కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవి ఎంతవరకు నిజం, దాని గురించి మనతో మాట్లాడడానికి జబర్దస్త్లో రన్నింగ్ రాజాగా పేరు సంపాదించిన గిడ్డయ్య గారు లైవ్లో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వీళ్ళకున్న పరిచయం మనకు తెలిసిందే. మరి ఏమంటారు, తన పైన ఒక వ్యక్తి తన టీంలో చేసిన వాళ్ళే వచ్చి ఇలా చెప్పడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్? హలో నమస్తే అండి. నమస్తే అండి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొమరక్క గురించి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మీకు ఎలాంటి పరిచయం ఉంది అసలు కొమరక్కతో? కొమరమన్న చాలా అంటే చాలా మంచి వ్యక్తి. షూటింగ్ లో కూడా అంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నా కూడా నేను కొమరమన్న అంటే ఇట్లా మహబూబ్ నగర్ అంటే మాది కర్నూలు కదా, ఇటు దగ్గర కాబట్టి అన్నం చూస్తేనే మా ఇంటి పక్కల అన్న, మా ఇంటి పక్కల తమ్ముడు, మా ఇంటి పక్కల అట్లా కనిపిస్తాడు అన్నమాట. వెళ్ళి నేను ఆయనతో చాలా బాగా మాట్లాడేటోని. ఆయన కూడా అంతే ప్రేమగా పలకరించేటోడు. ఏదైనా సజెషన్స్ కూడా ఇట్లా చేసుకోండి అని కానీ బాగా చెప్తుండే. ఓకే, ఎన్ని సంవత్సరాల పరిచయం ఇది మొత్తం? మాది 5 సంవత్సరాలు ఉంటది. అన్న నాకు 5 సంవత్సరాలుగా తెలుసు. ఆయన కొమరక్క టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయక ముందు నుంచి తెలుసు నాకు. చాలా మంచి వ్యక్తి. మరి ప్రస్తుతం తన టీంలో చేసిన ఒక అబ్బాయే బయటికి వచ్చి నన్ను ఇలా పట్టుకున్నాడు, వస్తావా అని చెప్పి మెసేజెస్ చేశాడు అని కొన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాడు. వాళ్ళ మధ్యన ఎట్లా ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ సౌమ్య గారు అన్న అయితే అట్లేం కాదు. మేము గత 5 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ ఇప్పుడు అంతో ఇంతో రన్నింగ్ రాజాగా నేను చిన్నగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను. నా దగ్గరికి చాలా మంది ఆర్టిస్టులు అన్న నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతారు. సో కొమరక్క అంటే ఒక బ్రాండ్ కొమరమన్నది. కొమరక్క అంటే ఒక లెజెండ్ యాక్టర్. తెలంగాణలో తెలంగాణ యాస భాష మంచి వాసన అంత బాగా పర్ఫార్మెన్స్ చేసి ఒక పెద్ద ఆమె ఎట్లా ఉంటారో ఊళ్ళల్లో సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన కలమ తల్లి అట్లా వరం ఇచ్చింది. ఆయన అంతే బాగుంటాడు. సో అట్లాంటి ఆయన మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ నాకైతే అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నా దగ్గరికి చాలా మంది ఆర్టిస్టులు వచ్చి అన్న ఏదన్నా అవకాశం ఉంటే ఇప్పుడు అని రన్నింగ్ రాజా ఛానల్లోనే అడుగుతున్నారంటే కొమరమన్న ఛానల్లో ఇంకెంత మంది అడుగుతుంటారు? ఆయన ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇట్లా మిస్బిహేవ్ లాగా చేస్తున్నాడు, చేతులు వేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, ఆ టైప్ లో చెప్తున్నాడు.
అయితే మీరు కూడా తనతో 5 years ఈ ర్యాపోలో మీకు ఎక్కడైనా తన మాట్లాడే విధానంలో కావచ్చు, తన ప్రవర్తనలో కావచ్చు డౌట్ వచ్చిందా, అలా అనిపించిందా? అసలు ఆ థాటే లేదండి. అసలు అన్న చాలా మంచివాడు. ఏదన్నా ఉన్నా గానీ సజెషన్స్ ఏదన్నా గానీ ఈ స్కిట్లలో కూడా ఏదన్నా క్యారెక్టర్ అన్న స్కిట్లలో కూడా నేను టీమ్ లీడర్ గా చేసినప్పుడు కొన్ని స్కిట్లు చేసినా కదా, ఎప్పుడు కానీ తన టీమ్ లో చేస్తున్నారు నేనే క్యారెక్టర్ ఇస్తున్నాను ఒక ఇది కూడా లేకుండా తమ్ముడు మంచిగా గిడ్డయ్య అని పలకరించుకుంటా అట్లా కాదు ఇట్లా చెయ్యని యాక్టింగ్ చేసి మరీ చూపెట్టి మమ్మల్ని ఇలా చేయండి స్టేజ్ మీద అని చూపిస్తుండే. మా దగ్గర అయితే అటువంటిది ఏం లేదండి. అసలు మరి ఎందుకు అతను అట్లా అంటున్నాడో మాకైతే తెలియదు. కారణం ఏదైనా అట్లా మాట్లాడకూడదు. తప్పు చేయను మీద అట్లా నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే తప్పని అనిపిస్తుంది. కొమరమన్న నేను గత 5 సంవత్సరాల పరిచయంలో అట్లా ఎప్పుడు అనిపించలే. సరదాగా అందరితో నవ్వుతూ ఉంటారు, సరదాగా అంటే ఆఫ్ స్క్రీన్ 4 మాటలు ఆన్ స్క్రీన్ 4 మాటలు సరదాగా ఉంటాం కానీ మరి అంటే ఏదన్నా నవ్వుతూ అనేది ఏమన్నా అతను ఏమన్నా మైండ్ తీసుకొని అపార్థం చేసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇదంతా కూడా అపార్థం అయి ఉంటది తప్ప నిజంగా అట్లాంటి అతను కాదు అని అంటున్నారు. కాదు కొమరమన్న అయితే నాకు తెలిసి అలాంటి అయితే కాదు. కొమరమన్న అయితే చాలా జెన్యున్ పర్సన్. 10 మందికి ఆయన ఎంత మందికి అన్నం పెడుతున్నాడో నేను కూడా చాలా సార్లు అడిగిన, అన్న కొమరమన్న మీ ఛానల్లో మమ్మల్ని కూడా క్యారెక్టర్ పెట్టి వాడొచ్చు కదన్నా అని అంటే, గిడ్డయ్య మీది కర్నూలు భాష మాది తెలంగాణ యాస అంటే, అన్న నేను తెలంగాణ మాట్లాడతానన్నా అంటే, లేదు గిడ్డయ్య పర్ఫెక్ట్ గా తెలంగాణ మాట్లాడితేనే బాగుంటది కానీ ఎక్కడో చోట మంచి క్యారెక్టర్ పెడతా అని చెప్పుకుంటున్నాయి. గత 5 సంవత్సరాలుగా మా జర్నీ ఉన్నా కూడా ఏ రోజు అన్న మిస్బిహేవియర్ చేయలే. చాలా అంటే ఆయన టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా నాకు రాజేష్ అన్న గాని సురేష్ గాని కొంతమంది చాలా మంది బాగా కర్నూలుకి వచ్చి ఏదన్నా ఫంక్షన్ ఉంటే గానీ వచ్చిపోతారు కదా, నేను కూడా కలిసిన వాళ్ళని అందరూ బాగా హ్యాపీగా సరదాగా. కొమరమన్న అంటే చాలా రెస్పెక్ట్ వాళ్ళ టీమ్ లో వాళ్ళకి. మరి ఇతను ఎందుకు అట్లా అంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. నిన్న నేను న్యూస్ లో చూసి అయ్యో పాపం అంటే ఒక సెలబ్రిటీ ఒక పేరుంది, ఆ పేరు ఎంత కష్టపడి తెచ్చుకుని ఉంటాడు. ఒక చిన్న మాటతో ఆ మాటలు మాట్లాడి ఆయన అబాస్పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నా అభిప్రాయం. మా వరకు అయితే సెట్ లో అయితే అన్న చాలా బాగుంటాడు, అట్లాంటిది ఏం లేదు, ఎక్కడ అనిపించలేదు కూడా. శ్రీనాథ్ అనే వ్యక్తి వీడియో నేను కూడా చూసిన, మరి అతను ఎందుకు అంటున్నాడో ఏమో నాకైతే తెలియదండి. ఓకే, ఈ ఇష్యూ తర్వాత మీరు అతనితో మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఏమైంది ఇలాంటి ఒక రూమర్ నీ పైనకి వచ్చింది అని చెప్పి మీరు ఇట్లాంటివి ఏమైనా అడిగిరా తనని? లేదు. ఇప్పుడు ఆ అన్న కేసులు అంట అదంట ఇవంట అని అంటే మళ్ళీ మనం కాల్ చేసి అది గుర్తు చేయడము బాగోదని నేను ఫోన్ చేయడం. గుర్తు చేసి మళ్ళా ఆయనని మానసికంగా ఎందుకు అంటే ఇంకా గుర్తు చేయడం ఎందుకు? కొమరమన్నకి అంటే ఫోన్ చేసి అడగాలంటే అడగొచ్చు, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మళ్ళీ మనం ఫోన్ చేసి మళ్ళా గుర్తు చేయడం ఎందుకని నేను ఫోన్ చేయలే. చేస్తా ఇవాళ సాయంత్రం కల్లా ఫోన్ చేసి, ఫోన్ లేకపోతే మెసేజ్ అన్నా చేస్తా. ఓకే, అది రాళ్లతో కూడా దాడి చేశారు అనే దాని గురించి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అవును, మరి అంటే కనీసం ఇదన్నా మీరు అడిగి ఉండాలి కదా, అంటే మీరు ఆల్రెడీ 5 years ర్యాపో ఉంది కదా మీకు. అవునవును. అయితే నిన్న ఫోన్ చేశా ఎవరికి, మన కొమరమన్న టీమ్ లో ఉన్న సురేష్ ఫోన్ చేశా. సురేష్ కూడా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు, లేపలేదనమాట. సురేషే మాట్లాడుకుంటే ఎవరితోనూ లేపలేదు కదా, మనం ఫోన్ చేస్తే వాళ్ళకి అన్న డిస్టర్బ్ అవుతాడు అనే ఉద్దేశంతో నేను ఫోన్ చేయలేదు. ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడతా. అన్న అయితే సెట్ లో చాలా బాగుంటాడు. ఎప్పుడు అట్లా ఎవరైతే శ్రీనాథ్ ఉన్నాడో ఆయన ఇట్లా చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అట్లయితే మాకు సెట్ లో ఎప్పుడు కొమరమన్న అలా కనిపించలేదు మా వరకు. ఆర్టిస్ట్ గా ఎట్లా కష్టపడాలి అన్న ఒకటే ఒక మాట అంటుండే కొమరమన్న. ఏమంటుండంటే, గిడ్డయ్య మనము మాట్లాడుతూ మన వర్క్ మాట్లాడాలా వర్క్ చేసేటప్పుడు అని అంటుండే.
మనము మాట్లాడొద్దు, మనం చేసే వర్క్ మాట్లాడాలా, మన మీద గౌరవం పెరగాలంటే, మన మీద ఒక రెస్పెక్ట్ పెరగాలంటే అని మోటివేషన్ లాగా చాలా మంచి మాటలు చెప్తున్నా. అట్లా పరిస్థితి వచ్చిందంటే నాకైతే చాలా బాధ ఉంది. నేను అప్పుడప్పుడు కొమరవన్న వీడియోలు చూస్తుంటా కదా ఎప్పుడన్నా గానీ, మేము నాకు ఛానల్ ఉంది కాబట్టి కామెంట్లు కూడా చెక్ చేస్తుంటాం కదా, ఎప్పుడు కానీ కొమరవన్న గురించి ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు, రాలేదు ఇంతవరకు అయింది. అంటే ఆయన ఒకరి గురించి మాట్లాడు, తన వర్క్ ఏదో తను చేసుకొని పోతాడు. ఓకే, అంతే తప్ప ఒకరి పైన ఎలిగేషన్స్ చేయడు, కావాలంటే ఒకరికి ఛాన్స్ ఇస్తాడు. అవును అవును, అదైతే పక్కా నిజమండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది వస్తుంటారండి అడగడానికి, కొమరక్క ఒక ఛాన్స్ ఇవ్వక్క అని ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అందులో నేను కూడా అడిగినమ్మ కొమరన్నని, అన్న ఒక ఛాన్స్ అన్న మాకి అంటే ఈ మాట చెప్పేటోడు, తెలంగాణ భాష కర్నూలు భాష వేరుంటదంటే నేను మాట్లాడగలుగుతా అంటే, లేదు గిట్టయ్యా ప్రాపర్ గా మాట్లాడలేవు, దొరికిపోతావు అని అంటాడు. కానీ నేను ఏదో ఒకటి పెడతానని చెప్పేటోడు. కొమరమన్న అయితే అందరికి ఛాన్స్ ఇచ్చి కష్టపడతామన్న వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడు. ఓకే, వాళ్ళ ఇంట్లో పోయి ఇట్లా దొంగతనం చేసినాడని న్యూస్ అయితే వచ్చింది కదా, మరి అప్పటి నుంచి అప్పుడే నన్ను ఇట్లా అని చెప్పొచ్చు కదా, ఇన్నాళ్ళకి అతను ఇట్లా తేడనంత వరకు కరెక్ట్. ఇప్పుడు అన్నం పెట్టి మెడికేషన్ పెట్టినారు అన్నట్టు, ఎందుకో ఒక ఇప్పుడు సెలబ్రిటీ అన్నాక ఆయనతో కలిసి మాట్లాడినా చాలా అనుకునే వాళ్ళు, ఆయన ఒక అవకాశం ఇచ్చి నీకంటూ ఒక పేరు ఇచ్చినప్పుడు ఆయనకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయొద్దు. అవును, ఆయనకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయొద్దు. ఒకవేళకి నువ్వు అట్లా అంటున్నాడు అన్నప్పుడు నువ్వెందుకు ఆయనతో కంటిన్యూగా మాట్లాడుకుంటూ ఉండాలి? అప్పుడే అన్న మీరు చేసేది కరెక్ట్ కాదని అప్పుడే ఆగిపోవచ్చు కదా. అప్పుడు లేనిది మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు బయట పెట్టాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. 3 సంవత్సరాలు, ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలకు బాగానే ఉన్నాడంట, 2 సంవత్సరాల తర్వాత కూడా అన్నాడంట, అప్పుడే ఆగిపోవచ్చు కదా. నీకు ఇబ్బంది పెడతాడు అనుకున్నప్పుడు, మనకు వర్క్ నచ్చినప్పుడు మనం ఎందుకు వెళ్తామండి? వెళ్ళాం కదా, అంతే కదా. మరి అక్కడైతే ఏం జరిగిందో మనకైతే క్లారిటీగా తెలీదు. కొమరమన్న అయితే చాలా జెన్యున్ పర్సన్, 10 మందికి అన్నం పెట్టే పర్సన్, ఒక పెద్దమ్మ గెటప్ ఒక అక్క గెటప్ వేసుకొని చాలా మంచిగా అందరికి సపోర్ట్ చేసే వ్యక్తి. ఫస్ట్ సెట్ లోకి వెళ్తేనే కొమరమన్న ఏదన్నా మాట్లాడతాడా అంటే వచ్చి, ఏం గిట్టయ్యా బాగున్నావా, పిల్లలు బాగున్నారా అని అడుగుతాడు. అంటే మన ఊర్లో ఎట్లా అడుగుతారు, ఏరా బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడుగుతారు కదా, అట్లనే అడుగుతాడు ఆయన. మరి అట్లాంటి వ్యక్తిని మరి ఇలా అనడం నాకైతే కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. ఓకే ఓకే అండి, మరి జనాలు కూడా ఓకే అన్నారు, దానికి ఒప్పుకున్నారు కూడా, అగ్రి చేశారు. కొంతమంది ఎట్లా చేస్తారంటే, కొమరక్క పేరుంది ఏదన్నా చేస్తే మనకు పేరు వస్తుంది. ఇప్పుడు జనాలు చాలా దారుణంగా తయారైనారు. మంచిగా చేసి కష్టపడి చేసేదానికంటే ఇట్లా ఏదన్నా చేసి కానీ ఫేమస్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. అట్లానే నేను ఆ అబ్బాయి చేసింది ఇది అని చెప్పను కానీ, మరి ఎందుకు చేసినాడో ఏమో తెలియదు. ఓకే, కొమరమన్న మీద ఆ మాట అనాల్సింది కాదు. నీకు ఇష్టం లేకపోతే వర్క్ చేయొద్దు. నువ్వు ఆయన దగ్గరికే పోయి ఆయన పెట్టిన అన్నం తిని ఆయన ఛానల్లో యాక్టింగ్ చేసి అన్నం చేసి ఈ రోజు ఆయన మీద అట్లా అంటే బండాలు చేస్తే, ఇప్పుడు అన్ననే అట్లా అనేటోళ్ళు అంటే నాలాంటోడు ఇంకా ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదో ఇంకా తెలియదు. నిజంగానే రోజులు అట్లానే అయిపోయినాయి ప్రజెంట్. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు యాంకర్ గా ఒక మాట ఏదన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అది ఇది అని అంటే, నేను లేదు అమ్మో చెల్లో ఏదో అనుకున్నా చెప్పండి ఆంటీ అని అంటే, నన్ను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అనే స్థాయికి ఉన్నారు జనాలు. నిజమే, అట్లా కూడా ఉన్నారు కొంతమంది. లేదండి, కొమరమన్న అయితే నేను చూసినంత వరకు, అంటే నేను బయట ఎక్కడ వెళ్ళలేదు. నేను ఒకసారి ఈవెంట్ పోయినప్పుడు నన్ను ఈవెంట్ కి తీసుకెళ్ళిండు కొమరమన్న. ఇంటికి పోయి ఇంటికాడ రెడీ అయ్యి ఈవెంట్ పోయినాము. ఒక ఈవెంట్ కి అయితే ఆమె కూడా వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగా మాట్లాడింది, మంచిగా కాఫీ తీసుకొచ్చింది, స్నాక్స్ తీసుకొచ్చి పెట్టింది, తినండి అన్నా అని చాలా గౌరవంగా.
పక్కనున్న సురేష్ గాని మన రాజేష్ అన్న గాని బాగా మాట్లాడిస్తుండ్రి నాతో బాగా. అసే నాకు కొమరమన్న ఎడిటర్ సురేష్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్లో కూడా స్టార్టింగ్ లో నా వీడియోలు కూడా ఎడిటింగ్ చేసేట్లు. అందరూ కొమరమన్న అంటే ఒక గౌరవం, ఒక పెద్ద మనిషి, ఒక రెస్పెక్ట్ అందరికి చాలా. ఇప్పుడు మేము కూడా షూటింగ్ వచ్చినప్పుడు కొమరమన్న అంటే ఒక ఇన్స్పిరేషన్ గల వ్యక్తి. ఆయనని చూసి ఎంతో నేర్చుకోవాలా. మనం కలమ్మ తల్లి కింద ఆయన ఎట్లా బతుకుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, రాత్రనక పగలనక కంటెంట్ రాసుకుంటాడు, ఆయన షూటింగ్ చేసుకుంటాడు, ఎడిటింగ్ చేయించుకుంటాడు. మేము కూడా కొంతమందిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఛానల్ పెట్టి వాళ్ళలాగా కష్టపడాలా మంచిగా అనుకునే వాళ్ళలో కొమరమన్న కూడా ఒకడు ఇన్స్పిరేషన్ గా కష్టపడే వ్యక్తిలో. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. కానీ కొమరమన్న చాలా మంచివాడండి. అట్లా అయితే కాదు, కానీ ఎందుకు అట్లా అంటున్నాడో ఆ అబ్బాయి నాకైతే తెలియదు మరి.